ఆరోగ్యభాగ్య చక్రం మరో అంకానికి స్వాగతం. మనం మేషం నుంచి మీనరాశుల వరకు ఒక వ్యక్తి జాతకంలోని లగ్నం బట్టి 6, 8, 12 స్థానాధిపతులు ఏ ఏ రాశిలోకి వెళితే ఎటువంటి సమస్య వస్తుంది అన్నది మనం చర్చించుకుంటాం. మధ్య చాలా బ్రేక్ వచ్చింది, కానీ ఇవాళ చివరి రాశి అయిన మీనరాశి గురించి చెప్పుకుందాం. ప్లీజ్ అండర్స్టాండ్, నేను లగ్నం గురించి మాట్లాడేటప్పుడు 6, 8, 12 స్థానాలు వస్తాయి. లగ్నం నుంచి 6, 8, 12 ఏ రాశికి ఎవరు అధిపతులో చెప్పుకున్నాం. ఈ 6, 8, 12 స్థానాధిపతులు కనుక ఏ రాశిలోకి వెళితే ఎటువంటి సమస్య ప్రీడామినెంట్గా ఆ వ్యక్తికి ఉంటుంది అన్నది ఇక్కడ అంశం. అలాగే మీనరాశిలోకి వచ్చాం. మీనరాశిలో పూర్వభాద్ర చివరి పాదం, ఉత్తరాభాద్ర 4, రేవతి 4 పాదాలు ఉంటాయి. ప్రస్తుతం మీనరాశి చాలా పాపులర్గా ఉంది. ఇంచేత అంటే ఏలినాటి శని మేషరాశి వారికి ప్రారంభమైంది. మీనరాశిలోకి శని ప్రవేశించాడు. అంచేత మీనరాశి వారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చూస్తే కొన్ని లాభాలు ఉండవచ్చు. Depends. One should have an open mind to understand anything. పూర్వభాద్ర గురించి చెప్పిన ఉత్తరాభాద్ర కూడా 4 నక్షత్రాల కూటమి. అది మనకి మంచం కోళ్ళ ఆకారంలో ఉంటుంది. రేవతి అనే నక్షత్రం 3 నక్షత్రాల కూటమి. ఇది ఒక చేప ఆకారంలో ఉంటుంది. అందుకని ఈ రాశికి మీనరాశి అన్న పేరు. ఇకపోతే డిగ్రీలు చూస్తే కొద్దిగా ఈ డిగ్రీలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ప్రత్యేకంగా ఎవరికైనా సర్జరీ 50-50 ఛాన్సెస్ ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు కొన్ని క్యాల్కులేషన్స్ కొద్దిగా స్పెసిఫిక్గా ఉండాలి, ప్రిసిషన్ ఉండాలి. ప్రిసిషన్ స్ట్రైక్ ఎప్పుడైతే అస్ట్రాలజర్ చేయాలనుకుంటాడో అప్పుడు డిగ్రీలు చాలా ప్రధానమైన పాత్రని పోషిస్తాయి. చివరి పాదం పూర్వభాద్రలో 333 డిగ్రీలు 20 నిమిషాల్లో ఉంటుంది. ఉత్తరాభాద్ర 346, 40తో క్లోజ్. రేవతి కోర్స్ 360 డిగ్రీలు చివరి క్లోజ్. ఇకపోతే మీనరాశిలో గనక 6, 8, 12 స్థానాధిపతులు ఒక జాతకంలో ఉంటే ప్రధానంగా ఆ వ్యక్తికి లింఫ్ కి సంబంధించి, తర్వాత అరికాళ్ళకి సంబంధించిన విషయాలు ముందరికి వస్తాయి. ఒక జాతకం చూడగానే ఆవిడ మీరు కాళ్ళు కడుక్కుని కాళ్ళు తుడుచుకోకుండా నిద్రపోతారా అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది నిద్రపోతున్నప్పుడు దుప్పటి కాళ్ళ మీద కప్పుకోరు, కాళ్ళ మీద తప్ప పైన లపడేసుకుని పడుకుంటారు. దీన్ని బట్టి చాలా డిరైవ్ చేయొచ్చు. చిత్రం ఏమిటి అంటే, మెడికల్ అస్ట్రాలజీ అనేది హోలిస్టిక్ సబ్జెక్ట్. అది స్పెసిఫిక్గా ఒక చిన్న మీకు కాలికి దెబ్బ తగిలినా మెడిసిన్ నోట్లోంచే వేసుకోవాలి కదా, పెయిన్ కిల్లర్, బ్యాండేజ్ కట్టచ్చు, వేరే విషయం. హోల్ బాడీ మైండ్ సిస్టమ్ ఒకటేనండి. ఇట్స్ అన్ ఇంటగ్రల్ యూనిట్, ఇంటగ్రేటెడ్ యూనిట్. ఆ సిమెట్రీ అద్భుతమైనది. అది లింఫ్ అన్నది బేసిక్గా వాటరీ ఫ్లూయిడ్. అది పార్ట్ ఆఫ్ లింఫాటిక్ సిస్టంలో టిష్యూస్ అండ్ ఆర్గన్స్ ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసే ఒక పదార్థం. అది ఫ్లూయిడ్ బ్యాలెన్సింగ్ పదార్థం. ఆ మాట వస్తే మీనరాశి యావత్తు ఫ్లూయిడ్స్కి సంబంధించింది, సముద్రానికి సంబంధించింది. మీరు సముద్రం దాటుతారా, విదేశీ యానం ఉన్నదా అంటే, ఒక కాలంలో విదేశీ యానం అంటే అది ఒక పాపకర్మ. అది నాలుగు మీద వాతలు పెట్టిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఏమిటయ్యా అంటే, విదేశీ యానం ఉన్నదా, విదేశంలో ఉద్యోగం ఉన్నదా అంటే మరి అది పెద్ద యోగం కింద చెప్తున్నాం. కాలక్రమంలో అన్ని సబ్జెక్ట్స్ మాడిఫై అవుతాయి. దాంట్లో అస్ట్రాలజీ కూడా ఈజ్ వన్ ఆఫ్ దెమ్. ఇంటర్ప్రిటేషన్స్లో డిఫరెన్స్ ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ ఒక కాలంలో లేదు, ఆ తర్వాత వచ్చింది. సాఫ్ట్వేర్ ఉందా, వచ్చింది. అంటే ఏంటంటే మీరు అన్వయించడంలో ఉంటుంది. ప్రధానంగా లగ్నాత్ 12వ స్థానం, అలాగే మీనరాశి, ఈ 2 అధిపతులు ఎక్కడికి వెళ్ళారు దాన్ని బట్టి, అలాగే ఒక్కోసారి చతుర్థాధిపతిని కూడా తీసుకుని
విదేశీయానం గురించి చెబుతాం. అయితే మెడికల్ ఎస్ట్రాలజీ దగ్గరికి వచ్చేసరికి మీనరాశి బాడీలోని ఫ్లూయిడ్ కంటెంట్ని చాలా క్లియర్గా చెప్తుంది. ఇమ్యూన్ సిస్టమ్, అసలు ఆ వ్యక్తికి ఒక డిసీజ్ వచ్చి రాగానే దానిని ఫైట్ చేసే శక్తి ఉన్నదా లేదా అనేది ఖచ్చితంగా మీనరాశి బట్టి చెప్పచ్చు. పిల్లల విషయంలో ప్రత్యేకంగా ఇది చాలా ప్రధానమైన అంశం. ఇంచేత అంటే పిల్లలకి ముందర నుంచే కానీ ఒకవేళ మీరు ఇమ్యూనిటీ తక్కువ ఉందండి అని నిర్ధారించగలిగారు అనుకోండి త్రూ ఎస్ట్రాలజీ, త్రూ ద స్టడీ ఆఫ్ హారోస్కోప్, ఖచ్చితంగా మీరు కొన్ని చక్కని స్టెప్స్ తీసుకోవచ్చు. వాళ్ళకి మినరల్స్ ఎక్కువ ఇచ్చేలాగా కొన్ని సాల్ట్స్ కూడా హోమియోపతిలో వాడి, ఫ్లూయిడ్ బ్యాలెన్స్ ఒకటి, ఇమ్యూన్ రెస్పాన్స్ ఒకటి, వేస్ట్ రిమూవల్ ఒకటి, న్యూట్రియంట్ ట్రాన్స్పోర్ట్ ఒకటి, ఫిల్టరింగ్ ఒకటి. అసలు మనిషి మంచినీళ్ళు సరిగ్గా తాగుతాడా, బ్యాలెన్స్ ఉన్నదా, అలాగే వైట్ బ్లడ్ సెల్స్ ఇమ్యూన్ రెస్పాన్స్లో ఎలా ప్రవర్తిస్తున్నాయి, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్, న్యూట్రియంట్స్, వేస్ట్ ప్రోడక్ట్స్, ఫారిన్ బాడీస్, ఇవన్నీ ఎలా మనిషి ఆరోగ్యాన్ని నిర్ధారిస్తున్నాయి అన్నది మీనరాశి బట్టి చెప్పవచ్చు. ఉదాహరణకి మీనరాశిలో గనక 6, 8, 12 అధిపతుల్లో ఒకడు కుజుడయ్యి మీనరాశిలో ఉన్నాడు అనుకోండి, రాశికి మిత్రగ్రహం అయినప్పటికీ కూడా ఈ వ్యక్తిలో హీట్ ఎక్కువ అవడం వల్ల వాటరు హీటు ఈ రెండు బ్యాలెన్స్ కాకపోవడం వల్ల డబ్ల్యూబీసీస్ ఎక్కువ అవడం, అంటే ఇమ్యూనిటీ లెవెల్స్లో కూడా ఎలా ఉంటుంది అంటే ప్రతి చిన్న ఎయిల్మెంట్కి కూడా ప్రతిక్రియ ఎక్కువ అవడం మనం చూస్తూ ఉంటాం. ఓవర్ రియాక్షన్స్ అంటే ముందుగానే ఆ వ్యక్తి ప్రివెంటివ్గా ప్రవర్తిస్తూ ఉంటాడు, ప్రివెంటివ్గా మాట్లాడేస్తూ ఉంటాడు. ఇట్స్ ఆల్ అగైన్ సైకాలజీ. మీనరాశిలో మీరు సామాన్యంగా రాహు, శని లాంటి వాళ్ళని చూసినప్పుడు అవతల పక్క వాడు ఏమి మాట్లాడకుండానే అతను ఇప్పుడు ఏం మాట్లాడతాడో ఊహించేసి దానికి ఒక ప్రతిక్రియగా ప్రవర్తించడం మనం చూస్తూ ఉంటాం. అది మారదు ఆ ఒరవడి. తర్వాత ఇబ్బంది పడి వాళ్ళ లోపల తొందరపడ్డాను అనుకున్నా డ్యామేజెస్ ఇట్టాను. బట్ there is an always overpowering situation inside the fluids. వీళ్ళకి ఫ్లూయిడ్ థెరపీ చాలా అవసరం, మ్యూజిక్ థెరపీతో పాటు. వీళ్ళు తీసుకునే పదార్థంలో లిక్విడ్ ఎక్కువ ఉంటే దీన్ని కొద్దిగా ఓవర్కమ్ అవ్వచ్చు, ప్రొవైడెడ్ ద కిడ్నీస్ ఆర్ ఫంక్షనింగ్ నార్మలీ. ఒక్కోసారి శని గనక ప్రధానమైన పాత్ర పోషిస్తుంటే సమస్య ఎలా ఉంటుంది అంటే పాదాల మీద ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అంటే వెరికోస్ నర్వ్స్, లేకపోతే ఇంకో విచిత్రమైన మంట ఒకటి రావడం, దురద రావడం, ఇలాంటివి ఎక్కువ కనిపిస్తాయి. బట్ దట్ ఈస్ ఆల్ కనెక్టెడ్ టు లింఫ్ అగైన్. సో ఒకవేళ కనుక దట్ ఇంబ్యాలెన్స్ ఈస్ కరెక్టెడ్, ఇవన్నీ కూడా కరెక్ట్ అవుతాయి. ఒక్కోసారి బుధుడు కనుక మీనరాశిలో ఉంటే బుధుడు నీచ అవుతాడు మీనరాశిలో. సపోజ్ 6, 8, 12 అధిపతి అయ్యాడు అనుకోండి, సమస్య ఎలాంటి ఉంటుందంటే జీల్ అన్నది లోపిస్తూ ఉంటుంది. అంటే ద స్పీడ్ అట్ విచ్ the fluids rush, the way WBCs multiply or handle an infection or an injury is missing. చాలా మంది ఒక్కోసారి ఒక డిసీజ్ హైబర్నేట్ అవుతూ ఉంటుంది, అది ఇమీడియట్గా ప్రస్ఫుటంగా బయటికి రాదు. కొంతమందికి వచ్చేస్తుండే, కొంతమందికి రాదు. అది ఏమిటంటే ఎప్పుడో అది నరంలో దాక్కుని ఎక్కడో బయట. ఫర్ ఎగ్జాంపుల్ షింగిల్స్, హెర్పిస్ అనే ఒక వ్యాధి ఉంది. అది ఎక్కడో వెళ్ళి లోపల నరంలో దాక్కుని
దేనికో రియాక్ట్ అయ్యి ఏ ఫుడ్ ఐటమ్కో బయటకు వస్తుంది. ఇలాంటివి మర్క్యూరీ కనుక, అదే బుధుడు కనుక మీనరాశిలో ఉన్నప్పుడు వచ్చేది. ఇది ఈ సమస్య ఎక్కువగా మనం కొంతమందిలో చూస్తూ ఉంటాం. ఒక్కోసారి హెపటైటిస్ బి బయటికి రాదు, జాండిస్ ఎప్పుడో బ్లడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు, బ్లడ్ డొనేషన్కి వెళ్ళినప్పుడు తీసి ఒకసారి టెస్ట్ చేసామంటే మీలో హెపటైటిస్ బి ఉన్నదని అప్పుడు మొదలు పెడతారు. ఇదో సమస్య. దిస్ హ్యాపన్స్ బికాస్ astrologically speaking the natural 12th house of Pisces is a secretive one. మామూలుగానే ఏ లగ్నానికైనా 12వ స్థానం అన్నది యాక్ట్స్ పర్ఫార్మ్డ్ ఇన్ సీక్రెట్. దాచుకోవడం, బయటకు చెప్పకపోవడం, ఒకదాని బదులు ఒకటి చెప్పడం, ఇలాంటివి 12th హౌస్. ఒక్కోసారి ది సీక్రెట్ క్రైమ్స్ కమిటెడ్, ద సీక్రెట్ సర్వీసెస్, ఇలాంటివన్నీ మీనాల నుంచి వస్తాయి. కానీ మీనం ప్రత్యేకమైనది కాదు. అలా అని చెప్పి మీనరాశిలో ఉన్నవాడు, మీన లగ్నంలో అందరూ ఇలాంటి వాళ్ళని కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది 12th ఎలిమెంట్. ఏ లగ్నానికైనా 12 అన్నది బెడ్ కంఫర్ట్స్, అలాగే సీక్రెట్ సర్వీసెస్, స్కీమింగు. కొంతమంది రైటర్స్ ఉంటారు. విచిత్రమైన క్రైమ్ థ్రిల్లర్స్ రాసిన వాళ్ళల్లో మీనరాశిని గమనించి చూస్తే అద్భుతమైన యోగాలు మీనరాశి బట్టి వచ్చి ఉంటాయి వాళ్ళకి. నిండుకుండల్లా ఉండేవాడి సంగతి వేరు. కానీ మీనరాశిలో గనక 6, 8, 12 అధిపతులు ఎవరన్నా ఉంటే ఆరోగ్యంలో ఉన్న సమస్య ఏమిటి అంటే దేర్ లుక్స్ కెన్ బి హైలీ డిసెప్టివ్. ఇది విచిత్రమైన విషయం. హైలీ డిసెప్టివ్ అంటే వాడు క్రిమినల్, చూడడానికి చాలా మంచి వాళ్ళకి కనిపిస్తాడని కాదు. The inference you take from the person's look will most often be limited to very poor judgment on your part. అది మీనరాశిలో ఉన్న విషయం. ఓకే, మెడికల్ అస్ట్రాలజీ వరకే పరిమితం చేసి దీన్ని చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, ఒక వ్యక్తిలోని ఇమ్యూనిటీ సిస్టమ్, లింఫ్ నోడ్స్, ఆ ఫ్లూయిడ్స్, ఈ కంటెంట్, ఇవి ఎంత స్ట్రెంగ్త్ని పుంజుకున్నాయి, ఎంత మీరు దానికి వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నది మీనరాశి బట్టి చెప్పచ్చు. ఇమ్యూనిటీ ఉందా అతనికి లేదా? కోవిడ్ టైంలో వాచ్ వర్డ్ వాజ్ జస్ట్ ఇమ్యూనిటీ. ఓకే, somebody takes statistics and says maybe those most adversely affected were those who had a problem with the sign of Pisces. But mind you, మీనరాశి వాళ్ళందరికీ సమస్య ఉంటుందని కాదు. మీ లగ్నం నుంచి 6, 8, 12 అధిపతుల్లో ఎవరైనా మీనరాశిలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేర్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ కన్సర్నింగ్ ఎ వెరీ లో ఇమ్యూనిటీ. యూ హ్యావ్ టు వర్క్ అవుట్ ఆన్ దాట్. ఓకే, ఇంత చెప్పాం కాబట్టి ఆల్రెడీ శని మీనరాశిలోకి ప్రవేశించాడు కాబట్టి సామాన్యంగా ఈ సంవత్సరం చాలామందికి ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతాయండి శని మహారాజు వల్ల. గోచర రీత్యా అదొక సమస్య. తగ్గడం వలన ఖచ్చితంగా COVID-19లో కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు ఈ సంవత్సరం జాగ్రత్తలు పాటించాలి. దేర్ ఆర్ కేసెస్ రిపోర్టెడ్ వేర్ పేషెంట్స్ హ్యావ్ సఫర్డ్ హార్ట్ స్ట్రోక్స్. వాళ్ళల్లో చూస్తే 90% వాళ్ళు దే హ్యావ్ ఆల్రెడీ సఫర్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ కోవిడ్. It is something for the doctors to examine yet again. The immunity levels are falling. ఇప్పుడే చూసిన వార్తలో COVID-19 is coming back. So this Saturn issue with the Rahu Ketu axis is slowly going to bother everybody because మీన రాశిలోకి మహానుభావుడు ప్రవేశించాడు కాబట్టి one has to be careful with the immunity levels. The general appeal to everybody is to add to your immunity, start taking some good things which help you during the COVID years. Ashwagandha అలాంటివి ఆయుర్వేదంలో, తర్వాత జనరల్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకుంటూ టేక్ ప్రికాషన్స్, టేక్ ప్రివెంటివ్ మెజర్స్. సో ఈ 12 రాశుల గురించి చర్చించుకున్నాం. నెక్స్ట్ అధ్యాయంలోకి మనం త్వరలోనే వెళదాం. I hope you're liking this program.
థ్యాంక్ యూ.